సోలో బాయ్ అనే మూవీ చూశాను భయ్య. మూవీ గురించి చెప్పాలంటే మామూలుగా లేదు, అరాచకం అనుకోవచ్చు. ఏమన్నా యాక్టింగ్గా నిజంగా గౌతమ్ కృష్ణ గురించి అయితే ఒక మాట చెప్పాలి భయ్య. మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ హౌస్లో చూసిన సిచ్యువేషన్ కానీ, తన మూవ్మెంట్ కానీ, తన యాక్షన్ కానీ చాలా అంటే చాలా అక్కడ ఉన్నదానికంటే డబల్ త్రిబుల్ ఉంది భయ్య. సినిమా మాత్రం కల్ట్ అనుకోవచ్చు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే గౌతమ్ కృష్ణ 100-200% భయ్య. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి, అందులో కూడా ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట. సోలో బాయ్ అనే మూవీ చాలా బాగుంది బ్రదర్. అసలు నిజంగా మిడిల్ క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. మిడిల్ క్లాస్ ఒక కుర్రోడు ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నా అనే ఒక సిచ్యువేషన్ మాత్రం ఒక కల్ట్గా చూపించారు, అంటే రియాలిటీగా చూపించారు. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా మిడిల్ క్లాస్ కుర్రోడు ఏదో ఒక రోజు హీరో అవుతాడు. అదే సినిమా స్టోరీ అనమాట. చాలా బాగుంది భయ్య. అసలు హీరో హీరోయిన్ మధ్యలో నా కాంబినేషన్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, సాంగ్స్ కూడా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఆ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉన్న సాంగ్స్ అనమాట. అయితే మిడిల్ క్లాస్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి చూసినాం కదా బ్రదర్. పెళ్ళి అయిన తర్వాత కానీ, జాబ్ గురించి స్ట్రగుల్స్ కానీ, పెళ్ళి తర్వాత స్ట్రగుల్స్ కానీ, ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన స్టోరీ అనుకోవచ్చు. దాంతోపాటు హీరో హీరోయిన్ యాక్టింగ్ ఇట్లా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ నిజంగా హీరోయిన్ తోటి ర్యాకింగ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది భయ్య. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా ఇక పరిగెత్తుకుంది అనమాట. చాలా బాగుంది. గౌతమ్ కృష్ణ కెరియర్లో ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది బ్రదర్, వండర్ఫుల్ మూవీ. అలాగే డైరెక్షన్ అయితే అల్టిమేట్ అనుకోవచ్చు. అంటే గౌతమ్ కృష్ణ గారి నుంచి ఇంతగా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత చూపించారన్నమాట. సూపర్.